శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి చైన్ స్నాచర్గా మారిన ఘటన సంచలనం సృష్టించింది. ఏపీఎస్పీ డీసీఎల్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ నెలకు ₹1,00,000 జీతం పొందుతున్న రమేష్ నాయక్ వ్యసనాల బారిన పడి సుమారు ₹1.5 కోటి అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి దొంగతనాలు మొదలుపెట్టి వీవర్స్ కాలనీలో ఓ మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి బంగారు గొలుసు, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఎక్కడ కరెంట్ ఆఫీస్ లో ఏం పని చేస్తావు? కరెంట్ ఆఫీస్ లో ఎంత వస్తుంది నీ జీతం? మరి ₹1,00,000 జీతం వస్తే ఎందుకు చేసినావు? ఇది ఎంత చదువుకున్నావు? 1.5 crores చదువుకున్నావా? దానికి ఇది చేస్తే వస్తుంది, లాభం వస్తుందా? ప్లానింగ్ చేస్తే మరి అంటే ఎందుకు దీని ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నావు? అదే సులభమా లేకపోతే పోలీసులు పట్టుకోలేరనా? మరి ఏదో ఒకటి ఆలోచన వచ్చిందావు కదా, ఇదే ఎందుకు అనుకున్నావు? 28/4/2026 రాత్రి 7:30 నుంచి 7:45 గంటల ప్రాంతంలో మగ్గాల క్వార్టర్స్ లో శాంతి అనే ఆమె వేరే వాళ్ళ ఇళ్లలో పని చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఒక అపరిచిత వ్యక్తి అక్కడ స్కూటీని నిలబెట్టుకుని ఆమెను ఫాలో అయ్యి ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశంలో ఆమె కత్తి చూపించి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పోవడం జరిగింది. ఇది జరిగిన తర్వాత దాని మేరకు ఆమె శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు జరిగింది. మా ఎస్పీ గారు చాలా సీరియస్ తీసుకొని ఈ స్నాచింగ్ కేసు ఏ విధంగా బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ 4 స్పెషల్ టీమ్స్, ఒక్కొక్క టీంలో ముగ్గురు చొప్పున 4 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా నారాయణ రెడ్డి వారి సిబ్బంది ఎస్పీ గారి ఆదేశాల మేరకు చాలా కష్టపడి టౌన్ లో దాదాపుగా 25 సీసీ కెమెరాలు స్టెప్ బై స్టెప్ ఆ ప్రాంతానికి ఎక్కడా చేరుకుంటారు, ఏ మార్గంలో పోతారు, ఇదంతా కూడా వెరిఫై చేసి ఆ టయానికి ప్రాబుల్ గా ఎవరైతే రీచ్ కాగలరో అని ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫికేషన్ మేరకు సీసీ కెమెరాల సహాయంతో వచ్చిన ఆధారాల మేరకు ముఖ్య రమేష్ నాయక్ గా గుర్తించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 28/4/2026 రాత్రి ఏం పని చేస్తావు నువ్వు? ఎక్కడ కరెంట్ ఆఫీస్ లో ఏం పని చేస్తావు? కరెంట్ ఆఫీస్ లో. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి చైన్ స్నాచర్గా మారిన ఘటన సంచలనం సృష్టించింది. ఏపీఎస్పీడీసీఎల్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ నెలకు ₹1,00,000 జీతం పొందుతున్న రమేష్ నాయక్ వ్యసనాల బారిన పడి సుమారు ₹1.5 కోటి అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి దొంగతనాలు మొదలుపెట్టి వీవర్స్ కాలనీలో ఓ మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి బంగారు గొలుసు, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. మరి దీని గురించి మరింత వివరం మా ప్రతినిధి రవితేజ తెలుసుకుందాం. రవితేజ, ఒక ప్రభుత్వ ఉద్యోగి చైన్ స్నాచర్గా మారిన సంఘటన మనం చూసాం కదిరి పట్టణంలో. అసలేంది, దీని గురించి ఏం జరిగింది, తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రహీం. అయితే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఇటీవల వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే చివరకు నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. ఉదయం ప్రభుత్వ ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూ సాయంత్రం సమయంలో చైన్ స్నాచింగ్స్ కు ప్రారంభించాడు. ఇటీవల కదిరి పట్టణంలో వీవర్స్ కాలనీలో శాంతి అనే మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును స్కూటీపై వచ్చి లాక్కెళ్లిన ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పట్టణంలోని సీసీ కెమెరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుని కదలికలు ట్రాక్ కూడా చేశారు. నిఘా నేత్రం సహాయంతో నిందితుని గుర్తించి చివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు ₹2 లక్షల విలువైన బంగారు తాలిబొట్టు, అలాగే ఒక కత్తి,
స్కూటీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కదిరి డీఎస్పీ శివనారాయణ మాట్లాడుతూ పట్టణంలో నిఘా వ్యవస్థ మరింత కట్టుదిట్టం చేశామని, నేరాలకు పాల్పడితే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మొత్తానికి ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఇలా చెడు వ్యసనాలకు అలవాటే అప్పుల పాలైన తర్వాత ఆ అప్పులను తీర్చేందుకు ఈ విధంగా నేర మార్గాన్ని ఎంచుకోవడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి డిఎస్పీ శివనారాయణ పేర్కొన్నారు. రహీం. రైట్ రవితేజ. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు. చిన్నమల్లయ్య ఫామ్ హౌస్లో సోదాలు కొనసాగుతున్నాయి. చిన్నమల్లయ్య కోసం 2 బృందాలుగా గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో సీఐ చిన్నమల్లయ్య భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ప్రస్తుతం చిన్నమల్లయ్య ఆడియో టేప్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు. చిన్నమల్లయ్య ఫామ్ హౌస్లో సోదాలు కొనసాగుతున్నాయి. చిన్నమల్లయ్య కోసం 2 బృందాలుగా గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో సీఐ చిన్నమల్లయ్య భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ప్రస్తుతం చిన్నమల్లయ్య ఆడియో టేపులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అట్లని కాదు, నేను అట్లా అంటలేను. ఒక 10 days నాకు టైం ఇచ్చినా కూడా నేను రికవరీ అవుతా, అంతే తప్ప మొత్తం ఎందుకు పోయినా ఎంత కష్టపడితే ఎంత సన్నగా కావడానికి నడుము దగ్గర అసలు పాటే లేదు తెలుసా, లోపల అసలు అంతే నిజం. అట్లా బతకైనా నేను మొత్తం ఎర్ర ఎండల నిలబెట్టి ఆ రైతులతో చేస్తే మసులు గీసుదంతా కరిగిపోయింది. ఒక చాతి తప్ప ఏమీ లేదు ఒంట్లో. మొత్తం తోడలు గీడలు అన్ని పోయినాయి. ఎందుకంటే కష్టపడాలి, తప్పదు మరి. కోర్సు మాట వాటకు ఇంకొక వారంలో అన్ని టెస్టులు ఉంటాయి. 20 వాడు ఏం చెప్పిండో పేపర్స్ మొత్తం కాపీ పెట్టుకుని వచ్చిన, మొత్తం అన్ని రాసుకొని వచ్చిన. ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో సైలెంట్ గా పట్టుకొని పోతా, ఐడియా కోసం పట్టుకొని పోతా సైలెంట్ గా. ఎందుకంటే అదంతా అంటే అదేం ఫెయిల్ చేయరు, కానీ మనకు ఐడియా ఉండాలి ఈ క్వశ్చన్ కి ఇది అని ఆన్సర్. వెళ్తే చూసిన పిల్లలు కూడా పాపం బాగా బాధపడుతున్నారు. వాళ్ళను తిడుతుంది స్వప్న బాగా ఇంట్లో. అందుకే కొంచెం బయటికి తీసుకోదా, నేను వస్తా కదా వచ్చినప్పుడు ఇప్పుడు ఆమె మంచిగా ఉంది అనుకో, నేను ఆమెతో గుడి చోట ఇటు వెళ్తా, మీరు వచ్చింటారు ఇద్దరు కలుసుకుని మళ్ళీ నన్ను తప్పు చేస్తారేమో నాకు డౌట్. నాకొద్దు, నేను ఎప్పుడు ఎన్ని తిరిగి సంపదలు వచ్చినా నేను మిమ్మల్ని వదిలేను, ఎప్పటికి వద్దులా. అదే అట్లా అక్కడ కూడా విశ్వాసంగా ఉంటాను నీతో.
30-40 లక్షలు వేస్తే బ్రహ్మాండం ఇల్లు కట్టిస్తాను. అంతే, అక్కడే ఉంటా నేను, కంపల్సరీ అక్కడే ఉంటా. నేను రిటైర్మెంట్ అయినా కూడా ఎక్కడ జాబ్ చేసినా ఎయిర్పోర్ట్ లో జాబ్ తీసుకుంటా. నేను వచ్చినాక ఒక విషయం మాట్లాడతాను మీతోని, అది ఎలా రాయాలి ఎంత అని చెప్పి డిపార్ట్మెంట్ కు రాసిస్తాను నేను వాడి మీద. నాకు నెలకు హాఫ్ పేమెంట్ కావాలి, కోర్టు ద్వారా నా దగ్గర డబ్బులు లేవు, అంత డబ్బులు లేవు, మేము 5 ఆడపిల్లలము, నాకు 2 ఆడపిల్లలు, నా హస్బెండ్ దగ్గర 3 రోజులు అవుతుంది అని డిపార్ట్మెంట్ నాకు అదొక్కటి తయారు చేస్తే నేను డిపార్ట్మెంట్ కి ఇచ్చేసి ఆ తర్వాత సగం పేమెంట్ ఇస్తారట కనుక్కున్నా. ఈ రోజు కొంచెం రెస్ట్ తీసుకున్నా సాయంత్రం. ఏం లేదు బలండి, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అవుతుంది 6-7 months అవుతుంది. 7 months ఎక్కడ, చాలా రోజు అవుతుంది, సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయింది కదా, సంవత్సరం అయింది కదా. అవునా, సరేలే బిఎస్ఎల్కి వచ్చింది కదా, అదేలే, అది ఎప్పుడు కాదు కదా, 2019లో వచ్చినట్టుంది. 2021 కాదు, 2021 కాదు. బయటకు వెళ్దాం. నారాధను బాగా దిక్కుతుంది అనేసి నీకు మంచిగా పూర్తి ఏదైనా కావాలన్నా మంచిగా చేస్తుంది, నీకు మంచి తిండి చేస్తుంది, తక్కువ చేసుకుంటుంది. అట్లా లేదైతే నేను రమ్మని చెప్తానని చెప్పు. లేదు లేదు, ఎవరు రానేస్తారు చెప్పి మన అట్ట కాదు నేను అనేది. అవును, అదే అదే, నువ్వెవరో నేనెవరో ఎక్కడెక్కడ ఉన్నాం, వేరే వాళ్ళ ఇంటికి ఎట్ట పోతుంది చెప్పు. పోలేం. అవునవును అవును అంటారు కదా, ఎవరైనా భయపడతారు కదా. మరి అట్లాగే మరి నేను రమాణం అంటే మరి అది అది నేను అనేది, అంటే మరి వేరే ఉద్దేశం కాదు, అక్కడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అవసరం లేదు, అది రమ్మంటే నేను ఎంత అంటే మాట చెప్తున్నాను, పోవాల్సి ఉంటుంది. నువ్వు చూస్తావా? అవునవును కరెక్ట్. నేను ఆడిపోతున్నానంటే నువ్వు నమ్ముతావు అంటే మాట చెప్తున్నా. సీఐ చినమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఎట్టకేలకు సీఐ చినమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంతకీ సీఐ ఇదే విషయం కాకుండా ఇంకా అనేక విషయాల మీద బాగోతాలు బయటపడ్డాయనే విషయాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండలో ఒక సిఐ ఒక మహిళపై లైంగికంగా దాడి చేశాడని చెప్పి ధనలక్ష్మి మహిళ వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవడం జరిగింది. అయితే కేసు పెట్టిన మరుక్షణం నుంచి కూడా సిఐ చిన్నమల్లయ్యకి సంబంధించిన కూడా అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఒక మహిళతో ఎంతో సన్నిహితంగా సరసాలు ఆడుతున్న వీడియో కూడా నిన్న సోషల్ మీడియాలోకి వచ్చింది. అయితే ఇది ఈ రోజు అయితే ఏదైతే ఒక మహిళతో అసభ్యకరమైన పదజాలాలు వాడతా కూడా ఒక కాల్ రికార్డ్ అయితే ఇవాళ సోషల్ మీడియాలో వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే చిన్నమల్లయ్యకు సంబంధించిన ఒక్కొక్క భాగవతాలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా చిన్నమల్లయ్యకు సంబంధించిన అనేక విషయాలకు సంబంధించి కేవలం మహిళలకు సంబంధించిన వీడియోలు ఇటు ఆడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు సోషల్ మీడియాలో ఒక కాల్ రికార్డ్ అయితే బయటకు వచ్చింది. ఆ కాల్ రికార్డ్ లో ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్న మాటలు కూడా వినడానికి కూడా చాలా అభ్యంతకరంగా కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక సిఐ ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఇట్లా మహిళల్ని ట్రాప్ చేసి మహిళలతో అసభ్య ప్రవర్తించడం, ఆ మహిళల పట్ల మహిళలను వేధించడంపై అనేక రకాల అనుమానాలు కూడా వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్న చిన్నమల్లయ్య ఫామ్ హౌస్ కు సంబంధించి నిన్న ఇటు వినుకొండ టౌన్ పోలీసులు, ఇటు ఎంఆర్ఓ, ఇటు క్లూస్ టీం కూడా పరిశోధన చేయంగా
ఏదైతే ఆ ఫామ్ హౌస్ లో చాలా కొన్ని కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చిందో ఆ మహిళే కాకుండా ఇతనికి అనేక మంది మహిళలతో ఇలానే ప్రవర్తించాడని చెప్పేసి ఆ మహిళలకు సంబంధించిన ఆడియోలు వీడియోలు కూడా బయటకు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇదంతా వ్యవహారం చూసి దీని మీద పల్నాడు ఎస్పీ బి కృష్ణారావు అయితే ఐజీకి అయితే ఒక రిపోర్ట్ ఇవ్వడం అయితే ఒక నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. ఆ నివేదికను బేస్ ఆధారం చేసుకొని ఐజీ అయితే ఇలా చిన్నమాలయ్యని అయితే సస్పెండ్ చేయడం అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఏదైతే గతంలో కూడా ఒక కారంపూడి విషయానికి సంబంధించి కూడా ఈ చిన్నమల్లయ్య విఆర్ లో ఉన్నాడు. విఆర్ లో ఉన్నా సరే అతను ఏదైతే అతను శాఖపరమైన చర్యలు తీసుకుంటా కూడా ఇలా మహిళల పట్ల ఎంతో దాష్టికంగా ప్రవర్తించడం కూడా చాలా చర్చించుకోవచ్చు కూడా చెప్పుకోవచ్చు. ఒక మహిళనే కాకుండా అనేక మంది మహిళల్ని తో కూడా ఏదైతే ఫోన్లలో వేధించడం కానీ లేకపోతే ఫామ్ హౌస్ లో తీసుకెళ్లి ఆ మహిళల పట్ల రూట్ గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటి అనేక సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే బయటకు వస్తానే ఉన్నాయి. అయితే ఏదైతే ఇతను సిఐ చిన్నమల్లయ్య వ్యవహార శైలి చూస్తుంటే ఇంకెంతమంది మహిళలు బయటకు వస్తారో అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే చిన్నమల్లయ్య ఏదైతే ఆ రోజు మహిళ కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి కూడా చిన్నమల్లయ్య పరారులో ఉన్నట్టు మనకున్న సమాచారం. చిన్నమల్లయ్య కోసం అయితే పల్నాడు ఎస్పీ ప్రత్యేకంగా 2 టీంలు ఏర్పాటు చేసి చిన్నమల్లయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక పోలీస్ అధికారి అండి ఇట మహిళల పట్ల కానీ ఇట వీడియోల్లో కానీ ఇట ఆడియోల్లో కానీ ఇలా అసభ్యకరమైన పనులు చేయడం కూడా చాలా పోలీసులకి తలవంపుగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా వ్యవహార శైలి మొత్తం కూడా ఐజీ త్రిపాఠి అయితే ఎమ్మనే సిఐని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. తక్షణమే అతను ఎక్కడున్నా సరే అదుపులో తీసుకోవాలని చెప్పి ఇటు పల్నాడు ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. దీని మీద జీవి ఆంజల్ కూడా స్పందించి ఏదైతే చిన్నమల్లయ్య సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. చిన్నమల్లయ్య అనే వ్యక్తిని ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో అంతమందికి సంబంధించిన కేసులు అయితే ఎఫ్ఐఆర్ కట్టిస్తాము. ఏదైతే మహిళలకు అన్యాయం జరిగిందో వాళ్ళ పక్కన కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా జీవి ఆంజనేయులు అయితే ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ లో మాట్లాడటం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే రైట్ స్వామి రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఎమ్మెల్యే యనమదల దివ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సిఎంఆర్ సెంటర్ వద్ద మెగా డ్రైన్ అపరిశుభ్రంగా ఉండటంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 6 నెలల క్రితం సూచించిన మార్పు రాకపోవడంపై మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై ప్రతివారం డ్రైనేజీ క్లీన్ చేసి ఆ ఫోటోలను తన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. అనంతరం మార్కెట్లో పర్యటించిన ఎమ్మెల్యే సామాన్యురాలిలా స్వయంగా కూరగాయలు కొనుగోలు చేశారు. వ్యాపారుల కష్టాలు సుఖాలను అడిగి తెలుసుకున్న ఆమె ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని భరోసానిచ్చారు. నో ఇంప్రూవ్మెంట్, సేమ్ వారం తీస్తున్నాడు అని చెప్తున్నారు కానీ అది వారం క్రితం తీసినట్టు లేదు. అసలు వారం చెయ్యట్లేదు ఆ పని. నేను అప్పుడు కూడా చెప్పాను వెరీ ఇంపార్టెంట్, దిస్ పార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. అవునండి, వారం చేయమని చెప్పా కదా, వారం చేయట్లేదు కదా. అదే అవుతే నాకు ఇంత కనపడదు వారం అవుతే. అది ఆ రోజు కూడా చెప్పారుగా అవుతుంది, బట్ ఇది వారం కావట్లేదు కదండి. అవి ఇవ్వమా లోపలికి వెళ్ళారా? సార్ అంత వీళ్ళు వచ్చేసరికి మార్కెట్ క్లీన్ గా ఉండాలి. వీళ్ళందరూ వచ్చేసరికి నమస్కారం. అది ఎంత ఉంటుంది నాది? 600. అవి అది చిన్నది.
అయ్యో పర్వాలేదు దాస్కు లాకర్ లో పెట్టుకో నా హస్తవాస మంచిది అంటారు. కాలీఫ్లవర్ లో చిన్నటి ఫ్లేవర్ వచ్చేస్తుందా? లాస్ట్ అంటే ముప్పై. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రైతులకు నేరుగా ఈ పుస్తకాలను అందజేశారు. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించకుండా రాజముద్రతో కూడిన కొత్త విధానాన్ని సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని కొనియాడారు. మీ ఆస్తి మీ సొంతం అనే నినాదంతో రైతులకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు రైతుల గౌరవాన్ని కాపాడేలా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోస్ట్ కార్డు ఉద్యమం ఉధృతమైంది. మతంతో సంబంధం లేకుండా దళితులందరికీ ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ కేవీపీఎస్, ఎంఆర్పీఎస్ నేతలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును రాజ్యాంగ బెంచ్కు పంపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పోస్టు కార్డులు పంపారు. మార్చిలో వెలువడిన రిజర్వేషన్ల వ్యతిరేక తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని నాయకులు మండిపడ్డారు. తమ హక్కుల సాధన కోసం ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణమాది నాయకత్వంలో మరి దళిత క్రైస్తవుల కోసం ఉద్యమానికి శ్రీకారం చుడుతూ అనేక జిల్లాలలో కూడా ఎస్సీ హోదా దళిత క్రైస్తవులుగా మారినందువలన రద్దుపరచకూడదని అనేక ఉద్యమంతో మరి అన్నగారు శ్రీకారం చుట్టి అనేక జిల్లాల్లో తిరుగుతూ దళితుల క్రైస్తవుల్ని ఏ విధంగా మరి దళితులు ఆ రోజు మరి గుడిలోకి రాణి లేకుంటే మేము ఈరోజు క్రైస్తవులు కాదా, క్రైస్తవులు అనుకుంటామా? కాబట్టి మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుడుతూ ఈ ఉద్యమానికి మేము సంఘీభావం తెలుపుతూ ఉద్యమాన్ని ఎంత దాటికైనా తీసుకొస్తామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. రిజర్వేషన్ కోల్పోతారని తీర్పు నిరసనగా సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, దళితులకు మతం మారే మత స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని, రాజ్యాంగ బెంచ్కు పునర్విచారణకు పంపాలని చెప్పి ఈ డిమాండ్లతో భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము, అదేవిధంగా కుల వ్యతిరేక పోరాట సంఘం కూడా ఈ నెల 4వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు రాజేశ్వరి ఫంక్షన్ హాల్ నందు కూడా దళిత క్రైస్తవుల సదస్సు నిర్వహిస్తున్నారు. అందులో ఎంఆర్పీఎస్తో పాటు మాల మహానాడు, దరసము, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, మాస్టర్లు వంటి సంఘాలు భాగస్వామి అయ్యారు. కాబట్టి ఆ సదస్సు కూడా వేలాది మంది దళిత క్రైస్తవులు హాజరై ఈ సుప్రీంకోర్టు తీర్పుని నిరసిస్తూ వీళ్ళందరూ క్రిస్టియానిటీ పుచ్చుకున్నప్పుడు వారికి సంబంధించిన కులము అలాగే ఉంది. కానీ ఎందుకో ఈ వివక్ష కేవలము దళితమైన మనము క్రిస్టియానిటీ పోయినప్పుడు మన కులానికి కోల్పోయి బీసీసీగా వీళ్ళు ఉండాలని గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను బట్టి మనము గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భీమవరంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన దళిత సామాజిక వర్గాన్ని కించపరిచేలా రఘురామ చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత అవమానకరమని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై స్వయంగా సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. రఘురామ వైఖరి కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదని, ఉమ్మడి పోరాటం చేస్తామని మందకృష్ణ తేల్చి చెప్పారు.
గుడి అండ్ మళ్ళా ఏదో గ్రామ సేవడికి సంబంధించిన అంశం. ఇప్పుడు మన రాముల వారి దేవాలయం అనే పేరుతో ఏదో కొత్త అంశం ముందుకొచ్చిందో వాటి మీద ఒక నిజ నిర్ధారణకు సంబంధించిన విషయంలో కోర్టు ఫైనల్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద మేము కోర్టు నిర్ణయం కోసం మాత్రం వేచి చూస్తాం. ఇది మొదటి పాయింట్. కోర్టు ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటది అనే దాని మీద కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తాం. హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత దాని మీద మా స్పందన ఏందో బహిరంగ తెలుస్తాం. కానీ ఇక్కడ అది ఉండి నియోజకవర్గంలో కావచ్చు, అది ఆకివీడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా ఈ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఏ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, మా దళితులు, మా మాదిగా మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, మా మాలలనైనా మా మాదిగలనైనా ఎవరు మా ఆత్మగౌరవం దెబ్బతీసినా కూడా, ఆ దెబ్బతీసేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళను ఉమ్మడిగా మాత్రం మేము ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ మేము రాజీపడం, ఉమ్మడిగా ఎదుర్కొంటాం, రాజీపడం. కానీ ఈ వివాదం అంతా ప్లీజ్ ఉండి శాసనసభ్యుడైన రఘురామరాజు కృష్ణ చుట్టూ తిరుగుతున్న విషయం ఈ తెలుగు నేల కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నది. ఈ మొత్తం వివాదం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతున్నది. నేను ఆయన మీద ఒక మాట్లాడేదానికంటే ముందు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మేము ఈ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఏది టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఈయన కూటమి అభ్యర్థే కనుక, టీడీపీ అభ్యర్థే కనుక ఖచ్చితంగా ఈ త్రిపురాలకు సంబంధించిన ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా నేను పర్సనల్ గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా. గొంతాలమ్మ గుడి నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయంలోని పురాతన నంది వాహనం 100 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. 1926లో భక్తుడు చెంచురామయ్య సమర్పించిన ఈ వాహనం అద్భుతమైన శిల్పకళతో నేటికి ఎంతో దృఢంగా ఉండటం విశేషం. మే 7 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల కోసం వాహనాలకు తుది మెరుగులు దిద్దుతుండగా ఈ చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. శతాబ్ద కాలంగా స్వామి అమ్మవార్ల సేవలో తరిస్తున్న ఈ వాహనాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్క లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.